సకల సంగీత ప్రపంచానికి జగద్గురువుగా ప్రసిద్ధికెక్కిన మహావాగ్గేయకారుడు సద్గురు త్యాగరాజస్వామి. ప్రముఖ వాగ్గేయకారులు, సంగీత కళానిధి త్యాగరాజు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. వాగ్గేయకారులలో అగ్రగణ్యుడు త్యాగరాజు. ఆయన తాతగారు గిరిరాజ కవి, తంజావూరు ప్రభువుల కొలువులో ఆస్థాన గాయకులు. త్యాగరాజు తండ్రి రామబ్రహ్మం, వేదాధ్యయన సంపన్నుడు. తల్లి సీతమ్మ. త్యాగరాజు తిరువయ్యూరు గ్రామమున సర్వజిత్తు నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి పర్వదినం నాడు 1767లో జన్మించారు. 18 సంవత్సరాల వయసులో త్యాగయ్యకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయసులో ఉండగా ఆమె మరణించారు. పార్వతి సోదరి అయిన కమలాంబను త్యాగయ్య వివాహం ఆడారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కూడా కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజు గారికి ఒక మనవడు పుట్టాడు, కానీ చిన్నతనంలోనే మరణించాడు. ఆ సమయంలో త్యాగరాజు మనోవేదనతో నగరాజధర అంటూ ఆ రామచంద్రునితో మొరపెట్టుకున్నాడు. బాల్యమునందే త్యాగరాజు తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పాండిత్యం సంపాదించి మేనమామ వద్ద సంగీతం నేర్చుకుని తంజావూరులో ఆస్థాన విద్వాంసుడైన సొంటి వెంకటరమణయ్య గారి వద్ద సంగీతం అభ్యసించాడు. త్యాగరాజు రాసిన మొదటి కృతి ఏది, ఎన్నో సంవత్సరంలో రాశారు అనే వివరాలు చరిత్రలో పలు విధాలుగా చెప్పబడ్డాయి. కొంతమంది గిరిరాజ సుత తనయ అనే కృతి మొట్టమొదటి రచన అని నమ్ముతారు. మరికొంతమంది నమో నమో రాఘవాయ మొట్టమొదటి కృతి అని వాదిస్తారు. చిన్నప్పటి నుంచి త్యాగరాజుకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. వీణ, కాళహస్తయ్య దగ్గర వీణ, తల్లిగారి దగ్గర గాత్రము నేర్చుకున్నారు. వేణువు మొదలైన వాయిద్యాలు అతని కీర్తనల్లో కనిపిస్తాయి. అనర్గళ కవితాధారతో రసరమ్య గుడికల వంటి సంగీత కృతులను సామాన్యమైన వాడుక భాషలో రామాంకితంగా త్యాగరాజు ముద్రతో సంగీత కృతులను రచించినారు. గురువు గారితో రాజస్థానానికి వెళ్ళగా సరభోజీ మహారాజు త్యాగరాజును ఒక కృతిని పాడమని కోరారు. త్యాగరాజు రచించిన ఎందరో మహానుభావుల కృతిని గానం చేసి ఆనందింపజేశారు. సరభోజీ మహారాజు త్యాగరాజును తన ఆస్థాన విద్వాంసుడిగా ఆహ్వానిస్తూ ఎన్నో బహుమతులు పంపారు. కానీ శ్రీరాముని పదసేవయే సౌఖ్యకరమని రాజసత్కారమును సగౌరవముగా తిరస్కరించి శ్రీరాముని సేవకి అంకితమయ్యాడు. త్యాగరాజుకు రామనామము తప్ప వేరే ధ్యాస లేదని విసుగుదలతో త్యాగరాజు పూజించే శ్రీరామ పంచాయతీ విగ్రహాలను త్యాగరాజు సోదరుడు కావేరీ నదిలో పారవేశాడు. త్యాగరాజు కావేరీ నదిలో మునిగి ప్రాణత్యాగానికి సిద్ధపడగా ఆ నీటిలో శ్రీరామ పంచాయతీ విగ్రహాలు దొరికాయి. త్యాగయ్య 24,000 సంగీత కృతులను రచించినారు. కానీ 700 మాత్రమే నేటి అందుబాటులో ఉన్నాయి. త్యాగరాజు కీర్తనల్లో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. జగదానంద కారక మొదటి కీర్తన. జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణన ఇందులో అద్భుతంగా ఉన్నది. నారదుడు స్వయంగా త్యాగరాజస్వామికి సంగీతంలో రహస్యాలు చెప్పి స్వరార్ణవం అనే ఒక అద్భుతమైన పుస్తకం ఇచ్చారట. త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు ఎందు దాగినావో అనే కీర్తన ఆలపించారు. సామజ వర్గమున కీర్తనలో వేద శిరోమాతృజ సప్తస్వర అని, వేదాలకు శిరస్సైన ఉపనిషత్తుల జనని గాయత్రి మంత్రము నుంచి సప్తస్వరాలు పుట్టాయని పేర్కొన్నారు. శోభిల్లు సప్తస్వర కీర్తనలో సప్తస్వరాలను సుందరులుగా కొలవమన్నారు. రాగసుధా రసపానము చేసి కీర్తనలో సదాశివమయమగు నాదోంకార స్వర అని సప్తస్వర సహితమైన నాదోంకారము పరమశివుని తనువుగా చెప్పారు. మోక్షము గలదా అనే కీర్తనలో ప్రాణాల సంయోగం వల్ల ప్రణవనాదము సప్తస్వరములైందని పేర్కొన్నారు. మనోనిగ్రహం ముఖ్యమని త్యాగరాజు ప్రబోధించారు. మనస్సులో భక్తి లేకుండా గంటలు మోగించి దేవునిపై పూరి చల్లితే ఎటువంటి ప్రయోజనం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్యాగరాజస్వామి నౌకా చరిత్రమని యక్షగానం రాశారు. ఇందులోనే ఓడను జరిపే ముచ్చట గనరా అనే కీర్తన ఉంది. ఆయన ప్రహ్లాద భక్తి విజయమని ఇంకో యక్షగానం కూడా రాశారు. అందులోనిదే ప్రసిద్ధమైన శ్రీ గణపతిని సేవింపరారే అనే కీర్తన. పరాభవనామ సంవత్సరం పుష్య బహుళ పంచమి 1847 జనవరి 6వ తేదీ బుధవారం నాడు తన శిష్యులు కృతులను గానము చేయుచుండగా ఇష్టదైవమైన శ్రీరాముని యందు త్యాగయ్య ఐక్యమయ్యారు.